వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుబ్రహ్మణ్యం. ఇప్పుడు డయాబెటీస్ మేనేజ్మెంట్లో మీరు ప్రతి అడుగున ఎవరిని కలిసినా సరే మీకు వినపడేటటువంటి ఒక పదం ఏంటి అంటే హెచ్బిఏవన్సి అంటారు. గ్లైకోసిలేటెడ్ హ్యూమోగ్లోబిన్ అని అంటారు. ఈ హెచ్బిఏవన్సికి ఇంత ప్రాముఖ్యత డయాబెటీస్లో ఎందుకు ఉంది అండ్ దాని గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రోమియో థెరపీటిక్స్ సంబంధించిన కమర్షియల్ డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు. పవన్ గారు నమస్కారం అండి. నమస్తే సుబ్బు గారు. ఈ డయాబెటీస్లో ఏ ల్యాబ్ రిపోర్ట్ తీసినా సరే, ఏ డాక్టర్తో మాట్లాడినా సరే ఫస్ట్ మాట్లాడేది హెచ్బిఏవన్సి అంటారు. అవునండి. అసలు హెచ్బిఏవన్సి అంటే ఏంటి, ఈ డయాబెటీస్లో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? డయాబెటీస్లో హెచ్బిఏవన్సి ప్రిఫర్ చేయడానికి ఒకటి రెండు రీజన్స్ ఉన్నాయి సార్. హెచ్బిఏవన్సి ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఒక 2 to 3 months యావరేజ్ షుగర్ హెచ్బిఏవన్సి ఇస్తుంది. అంటే ఈ 2 to 3 months యావరేజ్ షుగర్ అవసరం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను 10 స్వీట్లు తినేసినానంటే అప్పటికప్పుడు గాన ఇది షుగర్ లెవెల్ చూసినంటే ఎక్కువ ఉంటుంది. అవునండి. సో అలా కాకుండా యావరేజ్గా తెలుసుకుంటే రైట్ మెజర్ అంటారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే డాక్టర్ ఎక్కువ రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫాస్టింగ్ అని చెప్తారు. అవును. ఫాస్టింగ్ అంటే జనరల్గా చాలా మందికి తెలియదు. అవును. ఫాస్టింగ్ అంటే టీ తాగేసి వెళ్దామని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అవును. మేమే ఫుడ్ తింటలేదు కదా అని అపోహలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఒక రాంగ్ మెడికేషన్ వెళ్లకుండా డాక్టర్స్ ఎక్కువగా హెచ్బిఏవన్సీని ప్రిఫర్ చేస్తారు. పర్ఫెక్ట్ పాయింట్. సో మెయిన్ ఈ హెచ్బిఏవన్సీ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు రిజల్ట్ చాలా నియర్ టు ప్రిసైజ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మీకు 3 నెలల యావరేజ్ తీసుకుంటున్నారు కాబట్టి అవును. మీకు ఇప్పుడు తాగిన డ్రింక్ మీదో ఇప్పుడు తాగిన టీ మీదో డిపెండ్ అయిన రిజల్ట్ కాదు కాబట్టి సో ఇది ఫాస్టింగ్తో చేయవలసిన రిజల్ట్ ఏం కాదు. సో ఎనీ టైంలో మీరు వెళ్ళి మీరు బ్లడ్ శాంపిల్ ఇచ్చి తీసుకోవచ్చు. ఈ హెచ్బిఏవన్సీని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఒక డయాబెటీస్ ఉన్న పేషెంట్ ఎత్తుకుందాం, డాక్టర్ గారు చెప్తారు. అవునండి. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మామూలుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లు ఏమై ఉంటాయి, లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ సంబంధించి ఇవి రెండు ఈ హెచ్బిఏవన్సీ కంట్రోల్లో ఉపయోగపడతాయా? హెచ్బిఏవన్సీ అంటే ఇస్ నథింగ్ బట్ డయాబెటీస్ సార్. అవును. సో మీకు డయాబెటీస్ కంట్రోల్కి ఏంటంటే మీకు ఇట్స్ ఏ డయాబెటీస్ మీకు మళ్ళీ చెప్తున్నట్టే లైఫ్ స్టైల్ డిసీజ్, లైఫ్ స్టైల్ డిజార్డర్. డిసీజ్ అనే కంటే వీల్ కాల్ ఇట్ as డిజార్డర్. సో ఎందుకంటే మనకి ఒకసారి ఏదో వచ్చింది తగ్గిపోయేది పెరిగిపోయేది ఏది కాదు కాబట్టి షుగర్ అనేది మనతో పాటు ఎప్పుడూ ఉంటుంది. సో అది సరైన మోతాదులో మనం మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మనం ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ చేసుకోవడం, మన రెగ్యులర్గా ఫుడ్ ఇంటేక్ టైము, ఫుడ్ క్వాంటిటీ. డయాబెటీస్ మీల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకునే ఫుడ్ కంటే ఎక్కువ ఏమంటారంటే చిన్న చిన్న మీల్స్ తీసుకోండి అంటారు. ఓకే. తీసుకోండి, మీరు 2 మీల్స్ తీసుకోకండి, మీరు 2 మీల్స్ తీసుకోకండి, 4 తీసుకోండి, బట్ కొద్దిగా తీసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇమీడియట్ స్పైక్ ఉండకూడదు. అదే కదా పాయింట్. అవునండి. సో చిన్న చిన్న మీల్స్ తీసుకోండి. మీల్స్లో మీకు జిఐ అంటారు, గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే మీకు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోండి అంటారు. సో జనరల్గా ఫ్రూట్స్ తీసుకున్నా గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. వెజిటేబుల్స్ ప్రిఫర్ చేసిన మనకు న్యూట్రిషనిస్టులు సలహాలు ఇస్తారు దీని గురించి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కలిస్తే. సో దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే ఈ హెచ్బిఏవన్సీని కంట్రోల్ చేసుకోవాలి అంటే డాక్టర్ ఇచ్చిన మెడికేషన్తో పాటు అవునండి ఆయన సజెస్ట్ చేసినటువంటి ఎక్సర్సైజెస్, డైటీషియన్ చెప్పినటువంటి ఆహారపు అలవాట్లు, నియమాలు ఇవన్నీ పాటిస్తూ పోతే ఈ హెచ్బిఏవన్సీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని అంటారు. 100%. ఇప్పుడు ఒకవేళ హెచ్బిఏవన్సీని కంట్రోల్ చేసుకోలేదు, దానివల్ల జరిగే కాంప్లికేషన్స్ ఏంటి? డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో సేమ్ కాంప్లికేషన్స్ సార్. హెచ్బిఏవన్సీ ఇస్ నథింగ్ బట్ డయాబెటీస్ కాబట్టి మీకు షుగర్ పెరగడం వలన తగ్గడం వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్ఇమాజినబుల్. అవును. అది మీకు ఎంత కళ్ళు తిరిగి పడిపోవడం దగ్గర నుంచి కోమాలోకి తీసుకెళ్ళిపోవడం వరకు ఏదైనా జరగవచ్చు. కిడ్నీలు పాడవడం అన్నది, ఇది నరాల నొప్పులు రావడం అనేది, ఎందుకు కళ్ళు కనపడకుండా పోవడం అన్నది, ఇప్పుడు మీకు దెబ్బలు తగిలితే హీల్ అవ్వకపోవడం, ఇంకా దానికంటే దారుణం ఉంది సార్. అది అందరికీ తెలిసిందే. షుగర్ వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కానీ మానదు అన్నది. అవునండి. ఎందుకంటే షుగర్ స్థాయిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ హెచ్బిఏవన్సీ కంట్రోల్లో లేకపోయిందంటే ఈ డయాబెటిక్ రిలేటెడ్ మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. హార్ట్కి సంబంధించి కానీ, నరాలకు సంబంధించి కానీ, కళ్ళకి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ. సో మీరు చెప్పేది ఏంటంటే హెచ్బిఏవన్సీకి సంబంధించి ఏమేమైతే సలహాలు ఇస్తారో డైటీషియన్ కానీ, డాక్టర్ కానీ, అది తూచా తప్పకుండా అందరూ పాటించాలని అంటారు. ఖచ్చితంగా పాటించాలి. ఈ హెచ్బిఏవన్సీని చెక్ చేసుకునేదానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి సార్ మెడికల్ డివైజెస్ గురించి? హెచ్బిఏవన్సీ ఏంటంటే మీకు క్లినికల్ కెమిస్ట్రీలో హెచ్బిఏవన్సీ టెస్ట్ చేస్తారు సార్. మనకి క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్స్ అంటారు. మీకు బ్లడ్ శాంపిల్ డ్రా చేసి హెచ్బిఏవన్సీతో ఒక కిట్ ఉంటుంది, దాంతో హెచ్బిఏవన్సీ రన్ చేసి తెస్తారు. అది కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏంటంటే మీకు మీటర్ ఫార్మాట్లో కూడా హెచ్బిఏవన్సీ వచ్చింది. హెచ్బిఏవన్సీ హ్యాండీగా ఉంటుంది. జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే సేమ్ మీ
బ్లడ్ డ్రా చేస్తారు, Hmm. దాని మీద కోట్ చేస్తారు, Hmm. దాని మీద ఒక బఫర్ పెడతారు, దాని తర్వాత విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఒక 3 నిమిషాల్లో మీ రిజల్ట్ మీ దగ్గర ఉంటుంది. ఓకే. సో అటువంటి డివైజెస్ కూడా వచ్చినాయి సార్ యాజ్ ఆఫ్ నౌ. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చినాయి అవి. 100% మార్కెట్లో ఉన్నాయి సార్. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటి అని అంటే, ఎవరికైతే డయాబెటీస్ ఉందో అవును. HbA1c రీడింగ్స్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది అంటారు. తప్పకుండా. చూసినారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి HbA1cని కంట్రోల్లో ఉంచుకోవడం అన్నది ఒక శ్రీరామ రక్షలాగా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ HbA1c లెవెల్స్ పెరగకుండా డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తూ తరచుగా వెళ్ళి మీ HbA1cని చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఎక్కువైందంటే మళ్ళీ దానికి తగ్గవలసిన నియమాలు పాటిస్తూ, ఒకవేళ తక్కువ ఉండిందంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయమని చెప్పేసి పవన్ గారు మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి పవన్ గారు. థ్యాంక్ యూ సార్.